మేడిగడ్డ పేరిట బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి కామారెడ్డిలో సభ నిర్వహించారు. అంతకుముందు కామారెడ్డి మండలం గర్గుల్ నుంచి జిల్లా కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. షరతులు లేకుండా 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండానే రేషన్ కార్డు తప్పనిసరని లంకె పెడుతుందన్నారు. ముందు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత పథకాలు అమలు చేయాలన్నారు. దేశంలో ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. 400 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో బీజేపీని గెలిపించినట్లుగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలన్నారు. కామారెడ్డి ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని తెలిపారు. 28 కాన్స్టిట్యున్సీల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రజలకు వికసిత భారత్ గురించి, అభివృద్ధి చెందే భారతదేశం గురించి, నరేంద్ర మోడీ గారి గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతూ దేశం ప్రపంచ దేశాల్లోని 5వ స్థానంలో ఉంది. రానున్న 3వసారి ప్రధానమంత్రిగా 400 సీట్ల పైబడి గెలిచి 3వసారి ప్రధానమంత్రిగా అవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి రానున్న కాలంలో ఇది అగ్రదేశంగా వెలువడుతుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా ఈ భారతదేశము అగ్రరాజ్యంగా వెలువడుతుందనేది ఇవాళ మళ్ళీ ప్రజల నుంచే తీసుకోవాల్సి వస్తుంది. ఇది రాష్ట్రమంతా అవుతుంది, కామారెడ్డిలో కూడా జరుగుతుంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులు, అధికార పార్టీకి సంబంధించి ఉన్న వ్యక్తులైనా సరే ఎవరైతే పైరవ్ చేసి అధికారులను తీసుకొస్తున్నారో అధికారులకు కూడా నేను డైరెక్ట్గా చెప్తాను, అన్న మీరు కామారెడ్డి నియోజకవర్గాన్ని తెలుసుకొని రండి, వచ్చే ఇబ్బందులు పడదు. డబ్బులు ఇచ్చినా కదా విచ్చలవిడిగా నడుస్తుంది అనుకుంటే ఇక్కడ ఒక నాన్ కరెక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు జాగని వాడు మేము వచ్చినా ఎక్కకపోయినట్టే లేదా ఉద్యోగం పోయినట్టే, పెట్టిన డబ్బులు మునిగిపోయినట్టు అనేది నిర్ణయించుకొని రండి. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు ఉంటే కూడా నీతి నిజాయితీతో పనిచేసేందుకు ఇక్కడ ఉండండి, లేదా మరికొన్ని డబ్బులు ఇచ్చేసి చక్కగా ట్రాన్స్ఫర్ చేయించుకోండి. లేదు ఇక్కడే ఉంటాము, మేము ఖర్చు పెట్టింది రాజకీయ నాయకులకు ఇచ్చింది సంపాదించుకుంటామంటే ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి, మీరు మాత్రము రోడ్డు పాలవుతారని చెప్తున్నా. అలాగే